లయన్స్ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో బోట్ క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై డెమో ప్రదర్శన ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రథమ చికిత్స శిక్షకులు సిహెచ్ చెన్ సత్యనారాయణ మాట్లాడుతూ వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఏ వ్యక్తికైనా అందించే తక్షణ సహాయాన్ని ప్రథమ చికిత్స అంటామని అన్నారు. మరణం లేదా తీవ్రమైన గాయం తీవ్రతరం కాకుండా నిరోధించడం ప్రథమ చికిత్స లక్ష్యమని అన్నారు. గుండె ఆగిపోవడం, గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడం, నీళ్లలో మునిగిపోవడం, కాలిన గాయాలు, పాము కాటు వంటి సాధారణ పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అవసరమవుతుందని చిన్న సత్యనారాయణ తెలిపారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాథమిక చికిత్సపై అవగాహన పెంచుకోవడం వల్ల ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, క్లబ్ సభ్యులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు, సూర్యనారాయణ, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ తరఫున ఆహ్వానం వస్తే అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అటువంటి ప్రముఖ వ్యక్తిని ఈ రోజు బోట్స్ క్లబ్లో మనం ఆహ్వానించి ఆ అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఇక్కడ పిలిచామని. కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మీ ఇటువంటి కార్యక్రమాలు మరెందో చేద్దామనే ఉత్సాహంగా ఉంది. మీరందరూ కోఆపరేట్ చేస్తాయి. దేనికైనా సరే ఒకటి చేయలేని పని కొన్ని గుంపు అనుకో, ఒక సమూహం ఏదైనా చేయగలరు. అలాగే 10 మంది కలిస్తేనే మనం దేంట్లైనా విజయం సాధించగలమండి. ప్రథమ చికిత్స యొక్క ఆవిర్భావం, అసలు ఫస్ట్ ఎయిడ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రథమ సహాయమును మొట్టమొదట అమలు పరుచున్నారు స్మార్ట్ అనే జర్మన్ వైద్యుడు అండి. ఇప్పుడు 1923లో జన్మించారండి. 1977 సంవత్సరంలో మనం ఎలా కాపాడుకోవచ్చు, ఇన్ కేస్ మన గృహాల్లో జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో అలా అన్కాన్షియస్లోకి వెళ్ళేటప్పుడు తిరిగి వాళ్ళని ఎలా కాన్షియస్లోకి తీసుకురావాలి. సో అలా కాన్షియస్లోకి తీసుకురావడానికి ఏమేమి చేస్తాము. సో మనం ముఖ్యంగా మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూస్తాం, టీవీలో, రేడియోలో ఇలా డ్యాన్స్ చేసుకుంటూ కార్డియాక్ అరెస్ట్ చచ్చిపోయారని, లేదా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారని, లేదా బాత్రూంలో పడి ఇలా అయిపోయిందని చెప్పి అది చూస్తాం, పేపర్లో చదవని చూస్తాం. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తే వాళ్ళని సర్వైవల్ చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా మనం కాపాడవచ్చు అనే విషయాలని ఈరోజు ఒక అరగంట అలాగే పెద్దవాళ్ళందరితో డిస్కస్ చేయాలనుకుంటున్నాం సార్.